బాబా సూక్తులను అర్థం చేసుకునే ప్రతి ప్రయత్నంలో అంతులేని విజ్ఞానం అనే ముత్యాలు లభిస్తాయి. వాటిని గ్రహించి బాబా కృప ద్వారా ఒక క్రమంలో ఏర్పరిచి అత్యంత విలువైన జ్ఞానం అనే హారాలుగా మార్చుకోవచ్చు. ఆ మంచి ముత్యాల్లాంటి బాబా పలుకులను మనం మన హృదయపు లోతుల్లో పదిలపరుచుకోవాలి. దివ్యమైన ఆ మూటలను ప్రాణంలో ప్రాణంగా చూసుకోవాలి. మనకు తెలిసినది జ్ఞానం. దాని సారాన్ని తెలుసుకుని తగిన విధంగా ఉపయోగించగలగటమే విజ్ఞానం. జ్ఞాన విజ్ఞానాల నడుమ తేడా తెలుసుకుని బాబా మాటలలోని వెలకట్టలేని యథార్థ జ్ఞాన సంపదను అర్థం చేసుకుని దానిని నిత్య జీవితంలో ఉపయోగించగలిగే సామర్థ్యం ప్రసాదించమని మనం బాబా వారిని సదా వేడుకోవాలి. మనం జ్ఞానజ్యోతిగా వెలిగి 10 మందిని ఆ వెలుగులో నడిపించాలి. సర్వే జనా సుఖినో భవంతు.